పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత బాప్తిస్మ యోహాను గారి పుట్టినరోజు పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. అప్పుడు దేవదూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసమును గాని మద్యమును గాని పానము చెయ్యడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరల్చును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ పునీత బాప్తిస్మ యోహాను గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది. కాబట్టి మీకందరికీ బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారు ఒక విలక్షణమైన వ్యక్తి. ఎందుకు విలక్షణమైన వ్యక్తి అంటున్నాను అంటే, బాప్తిస్మ యోహాను గారే పాత నిబంధనకి నూతన నిబంధనకి బ్రిడ్జి లాంటివారు, వంతెన లాంటివారు. పాత నిబంధన ముగించుకొని క్రీస్తు జీవితంలో అడుగుపెడుతున్న మనకి బాప్తిస్మ యోహాను గారు ఒక మధ్యవర్తిగా, ఒక బ్రిడ్జిగా, ఒక అనుసంధానకర్తగా దేవుడు పంపినట్టు వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క జననాన్ని మనం చూస్తే యేసు ప్రభు యొక్క జననానికి చాలా సారూప్యతలు ఉంటాయి, చాలా పోలికలు ఉంటాయి. కొన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు పిల్లలు లేరు, వయస్సు మళ్ళింది, ముసలివారైపోయారు. తన తల్లిని గొడ్రాలు అన్నారు. ఇక పిల్లలు పుట్టడం అసాధ్యం అనుకున్నారు. అసాధ్యం అనుకున్న సమయంలో వారి భక్తిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారి పవిత్రతను బట్టి దేవుడు వారి ద్వారా లోకరక్షకుడైన యేసు ప్రభు యొక్క రాకడకి మార్గాన్ని సిద్ధం చేయబోతున్నటువంటి బాప్తిస్మ యోహాను గారిని ఒక వరపుత్రుడిగా ప్రసాదించారు. బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు ఎంత పవిత్రులు, ఎంత నిష్ఠ కలిగినటువంటి వారు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకించండి. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. యూదియా దేశపు రాజగు హెరోదు కాలమున అబియా వర్గములో వాడగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండెను. అతని భార్య ఆరోను వంశీయులలో ఒకతయగు ఎలిజబెత్తమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై అతని ఆజ్ఞలకు బద్ధులై ఉండెరి. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం ప్రియులారా. ఇద్దరూ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు, ఆయన ఆజ్ఞలకు బద్ధులై ఉన్నారు. బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి ప్రియులారా. ఏమిటి అంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అయినా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి, అన్నిటికంటే ముఖ్యంగా నీతిమంతులముగా జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి మనం జీవించగలిగితే దేవుడు మనము కోరుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే గొప్ప అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు.
బాప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టుక ద్వారా ఇదిగో ఎలిజబెత్తమ్మ జకరియా యొక్క జీవితంలో దేవుడి చేసిన కార్యం అదే. వారు కూడా అందరిలాగానే మాకు కూడా ఒక పిల్లవాడు పాప పుడితే బాగు అనుకున్నారు. కానీ వృద్ధాప్యం వచ్చింది. వారి కలలు సాకారమయ్యేటువంటి ఇది కనబడతల్లా, మార్గం కనబడతల్లా. అయినా కానీ దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా మొర వినలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడిని నమ్మటం వేస్టు, వృధా, నా బ్రతుకు నేను బ్రతుకుతా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని కొంతమందిలో మనలో కొంతమంది అన్నట్లుగా వాళ్ళు అనలేదు. ఆ రోజు అన్ని శ్రమలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, తన భార్య గొడ్రాలైనా, తనకు పిల్లలు లేకపోయినా కానీ దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టలా. ఎలా ఉన్నారట? వారిరువురు నీతిమంతులు, దేవుని ఆజ్ఞలకు బద్ధులై జీవించారు. ఈ సందేశం మనందరికీ కూడా ప్రియులారా, మన జీవితాలలో కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. కోరుకున్నది కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ సమయం మనకి పరీక్షా సమయంగా మనం చూడాలి. ఆ సమయం మనకి దేవుడు నీవింకా ఎలాగా దేవునితో ప్రవర్తిస్తావు అనేటువంటి దానిగా మనం చూడాలి. బాప్తిస్మ యోహాను గారి జనన విషయంలో కూడా అదే జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ఎంత గొప్పవాడంటే ప్రియులారా, యేసు ప్రభువు ఒకే ఒక వ్యక్తికి అంత స్థాయిని ఇచ్చారండి. యేసు ప్రభువు చేతనే మన్ననలు పొందుకున్నటువంటి వారు బాప్తిస్మ యోహాను గారు. లూకాసు వార్త 7వ అధ్యాయములో బాప్తిస్మ యోహాను గారి గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా బాప్తిస్మ యోహాను గారి గురించి పలికిన మాటలివి. మానవులందరిలో స్నాపకుడుకు యోహాను కంటే అధికుడగువాడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే అధికుడు. ఎంత గొప్ప ప్రశంస బాప్తిస్మ యోహాను గారికి యేసు ప్రభువు నుండి, ఎంత గొప్ప దీవెన బాప్తిస్మ యోహాను గారికి యేసు ప్రభువు నుండి. మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడగువాడు ఎవడూ లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత గొప్ప ప్రశంస! ఇంత గొప్ప ప్రశంస యేసు ప్రభు మరెవరికి కూడా ఇవ్వలేదండి. తన తల్లి అయిన మరియకి అంతకంటే గొప్ప స్థాయిని ఇచ్చాడు. ఏమన్నాడు? ప్రియులారా, ఇదిగో దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు, మా తల్లి మరింత ధన్యులు అని చెప్పింది. ఈ మరియ తల్లిని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చానంటే, శ్రీసభలో 3 పుట్టినరోజులని పండగగా చేసుకుంటాం మనం. ఈ 3 మాత్రమే మనం చేసుకుంటాం. మొదటిది యేసు ప్రభువు జన్మించినటువంటి జన్మదినోత్సవం, క్రిస్మస్ పండుగ. రెండవది మరియ తల్లి యొక్క జనన మహోత్సవం. మూడవది ఈనాడు బాప్తిస్మ యోహాను గారి యొక్క జననోత్సవం. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టుకని కొద్దిగా లోతుగా మనం పరిశీలిస్తే, గబ్రియేలు సన్మంస్కుడు ప్రియులారా బాప్తిస్మ యోహాను గారి గురించి కొన్ని విషయాలు తెలియపరిచాడు. వాటిని దయచేసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమన్నారంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్ష రసమును గాని మద్యమును గాని పానము చెయ్యడు, తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. ఈ వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, తప్పనిసరిగా యేసయ్య దృష్టిలోనే గొప్పవాడయ్యాడు. ఇప్పుడే మనం చదువుకున్న లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో ప్రియులారా, ఇదిగో మానవులు పుట్టినటువంటి మనుషులలో అంత గొప్పవాడు లేడని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభువుకే జ్ఞానస్నానం ఇచ్చేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని దేవుడే స్వయంగా బాప్తిస్మ యోహానుకి ఇచ్చారు. పిల్లకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత వాక్యాన్ని చదవడం ద్వారా మనం కొంచెం లోతుగా ధ్యానం చేయాలి. ద్రాక్ష రసమును కానీ మద్యమును కానీ పానము చేయడు. చాలామంది మధ్యకాలంలో వ్రతాలు తీసుకోకూడదు, దీక్షలు బోనకూడదు అంటున్నారు. బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భము నుండే నాజీరు వ్రత పూనుడై ఈ లోకానికి వచ్చాడు. నాజీరు వ్రతంతో బ్రతికాడు, నాజీరు వ్రతంతో జీవించాడు. తాను మరణించే వరకు కూడా
వ్రతములోనే ఉన్నటువంటి మహా గొప్ప పునీతుడు. నేను వ్రతాలు దీక్షలు అంటే కొన్నిసార్లు మనం తపస్సు కాలంలో దీక్షలు తప్పు లేదు అందులో. బాప్తిస్మ యోహాను గారు అంతటి వాడే దీక్ష పూనాడు పిల్ల. పౌలు గారు అంతటి వాడే దీక్షను పూనాడు పిల్లరా. ఇవి నిర్వివాదాంశాలు, బైబిల్లో ఉన్నటువంటివే నేను మాట్లాడుతున్నాను. మొదటిగా బాప్తిస్మ యోహాను నాజీరు వ్రత తత్పరుడై జీవించాడు. రెండవది, తల్లి గర్భమున ఉండగానే పవిత్రాత్మ చేత నింపబడతాడు. ఎప్పుడు జరిగింది ఇది బాప్తిస్మ యోహాను గారి జీవితంలో? వాక్యాన్ని చదువుకుంటే లూకాసు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వచ్చింది. వందన వచనములు పలికింది. వందన వచనములు పలకగానే జరిగినటువంటి కార్యం ఏమిటి? ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి మరియ తల్లి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే శిశువు ఆనందముతే గంతులు వేచెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలై ఆ పరిశుద్ధాత్మ గర్భములో పెరుగుతున్నటువంటి బాప్తిస్మ యోహాను గారు ఇంకా గర్భములో ఉండగానే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మ యోహానుని అభిషేకము చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దీవెన. బాప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టుకకి యేసు ప్రభు పుట్టుకకి చాలా సారూప్యాలు, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అని చెప్పాను. ఏ గాబ్రియేలు సన్మంస్కుడైతే మరియమాత దగ్గరికి వచ్చి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలు నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారని పలికి శుభవర్తమానాన్ని, మంగళవార్తను తెలియజేస్తారు, అనౌన్సియేషన్ని తెలియజేస్తారు. అదే గాబ్రియేలు సన్మంస్కుడు బాప్తిస్మ యోహాను గారికి తండ్రి అయినటువంటి జకరియాసు దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ యోహాను యొక్క జననాన్ని ఎరికించారు. మనం చదువుకుంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుంటే, అంతటా జకరియా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును, నేనా ముసలివాడను, నా వారికి కూడా వయసు వాళ్ళనిది కదా అని పలికెను. అప్పుడు ఆ దేవదూత, నేను గాబ్రియేలును. ఎవరంటండి ఆ దేవదూత? గాబ్రియేలు దేవదూతను. దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారం అందజేయుటకు పంపబడితిని అని పలుకుతారు. మరియ తల్లి విషయంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో, తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందు నజరేతునకు పంపెను. ఇద్దరూ కూడా గబ్రియేలు దూతలే, శుభవర్తమానాలు తీసుకుని వచ్చినటువంటి వారు. మరొక విషయం ఏమిటి అంటే, అతనికి యోహాను అని పేరు పెట్టుము. ఏమని చెప్పారండి? అతనికి ఏం పేరు పెట్టాలో కూడా గాబ్రియేలు సన్మంస్కుడు జకరియాకు చెప్పారు. ఏ సందర్భంలో? నీవు అతనికి యోహాను అని పేరు పెట్టుము అని చెప్పే వరకు, ఆ పెట్టే వరకు కూడా అతను మోగవాడే ఉంటాడనమాట. మరియ తల్లి విషయంలో కూడా పుట్టబోయేటువంటి కుమారునికి యేసు అని పేరు పెట్టుమని చెప్తారండి. ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆ శిశువునికి యేసు అని పేరు పెట్టము. ఇద్దరి విషయంలో కూడా పేరు పెట్టాలంటే నిర్ణయించింది ఎవరు? దేవుడే పిల్లారా. యేసు అనగా ఏమిటి? పాపుల రక్షకుడు అర్థం, యాజ్ ఇట్ ఈస్గా. యేసు అనగా పాపుల రక్షకుడు అర్థం. యోహాను అనగా ఏమిటి? దేవుడు దయాళుడు, దేవుడు కనికరము కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జననాన్ని, క్షమించండి, బాప్తిస్మ యోహాను యొక్క జననాన్ని ఎరికించటాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు బాప్తిస్మ యోహాను యొక్క జననాన్నే ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందప్పుడు? లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనంలో, ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగు వారు చుట్టములు ఆమెతో కలిసి సంతోషించారు. బాప్తిస్మ యోహానుకి జన్మనిచ్చింది. ఇరుగు పొరుగు వారందరూ కలిసి పెద్ద పండగ చేసుకున్నారు. 8వ నాడు అతనికి సున్నతి చేయవచ్చరి తండ్రి పేరును అనుసరించి అతనికి జకరియా అని పేరు పెట్టాలనుకున్నారు బాప్తిస్మ యోహానికి. కానీ బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టాలి. ఎందుకంటే భర్త చెప్పాడమ్మా, దేవుని యొక్క దూత నాకు చెప్పారు. అంతటా వారు, మీ బంధువులు కానీ ఎవరు కానీ ఆ పేరు కలిగినటువంటి వారు లేరు కదా, శిశువునికి నువ్వేం పేరు పెట్టాలనుకున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. తండ్రికి సైగలు ఎందుకని? మగవాడయ్యాడు, దేవుని మాట నమ్మలేకపోయాడు కాబట్టి. ఆ ప్రవచనం ఆ దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు ఆ సమయంలో అతను పలక మీద యోహాను అని రాయగానే అతని నాలుక సడలి పెదాలు తెరచి
మాట్లాడటం ప్రారంభించారు. అప్పుడు పిల్లలు ఏం జరిగిందంటే ప్రజలందరూ కూడా లూకాసు వార్త 1:65 ఇరుగు పొరుగు వారును ఈ అద్భుతమునకు భయపడి ఈ సమాచారం యూదియా ప్రాంతమందులంతటా వ్యాపించను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగుతాడు ఈ పసిబాలుడు. ప్రియులారా, లోకరక్షకుడు త్రిత్వముల రెండో వ్యక్తి అయినటువంటి యేసయ్యకే యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇచ్చేటువంటి అంతటి వాడగుతాడు. ఎంతటి వాడగుతాడంటే అంతటి వాడగుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువుకి బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానం ఇచ్చినటువంటి సందర్భము. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 13 అప్పుడు యేసు గలిలయ నుండి యోర్దాను నది తీరమునకు వచ్చి బాప్తిస్మ యోహాను వద్ద జ్ఞానస్నానం పొందడానికి సిద్ధపడుతున్నాడు. బాప్తిస్మ యోహాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడిని. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 14 అయ్యా, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసినటువంటి వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని యేసు ప్రభుని బ్రతిమలాడాడు. అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పం మనము ఈ రీతిగా నెరవేర్చాలి కదా. బాప్తిస్మ యోహాను గారి పిల్లారా యేసు ప్రభు విషయంలో తన స్థాయిని ఎప్పుడు మరిచిపోలా, తన యొక్క పనిని ఎప్పుడు మరిచిపోలా. తన దగ్గరికి వచ్చేటువంటి వారితో కూడా, నేను మీకు పాపక్షమాపణ నిమిత్తమై నీటితో మాత్రమే జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను, నా తరువాత ఒకరు రానున్నాడు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం ఇవ్వబోతున్నాడు, ఆయన పాదరక్షల వారును విప్పుట కూడా నేను యోగ్యుడిని కాను. ఎంత దీనత ప్రియులారా, ఎంత వినయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విషయానికి వస్తే బాప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యులే యేసు ప్రభు యొక్క మొదటి శిష్యులు. బాప్తిస్మ యోహాను గారే స్వయముగా, ఇదిగో ఆయన లోకరక్షకుడు, ఆయన అనుసరించండి, నన్ను కాదు అనుసరించాల్సింది అని తన శిష్యులకు చెప్పినటువంటి వాడై ఉన్నాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 35 మరునాడు మరలా యోహాను తన శిష్యులో 2 ఉండగా, ఎవరండి? యోహాను గారు. ఎవరున్నారు ఆయనతో? తన శిష్యులు, యోహాను గారి శిష్యులతో 2 ఉండగా, ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, అతను అనుసరించండి అని చెప్పిన మహాత్ముడు బాప్తిస్మ యోహాను గారి పిల్లారా. ఎవరంట ప్రియులారా వారు అంటే, ఇదిగో యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ 2 ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ. అంటే పేతురు గారు కూడా బాప్తిస్మ యోహాను గారికి శిష్యుడై ఉండాలి. వారిలో ఆ తపన ఉంది. ఆంద్రేయ యేసు బాప్తిస్మ యోహానికి శిష్యుని రాయబడి ఉంది బైబిల్లో. యోహాను సువార్త 1:40-41 రాయబడి ఉంది. అతడు వెళ్ళి పేతురుతో, మేము మెస్సయ్యాను కనుగొన్నాం, యేసు ప్రభువుని చూసిన తర్వాత, బాప్తిస్మ యోహాను చూపించిన తర్వాత పేతురు కూడా వచ్చి యేసు ప్రభువుని అనుసరించాడు. పేతురు, ఆంద్రేయ 2 కూడా బాప్తిస్మ యోహాను ద్వారా యేసు ప్రభు పరిచయమైనట్లే. ఇంకొక విషయం, బాప్తిస్మ యోహాను యొక్క ఆనందం ఎందులోనండి? ఆయన జీవితం ఎలాగో తెలుసు కదా. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో ఒంటె రోమముల చర్మాన్ని తట్టుకొని, పుట్టుక తేనెను తాగుతూ, అడవి పండ్లను తింటూ, పిల్లల మిడతలను భుజిస్తూ బ్రతుకుతున్నాడు. ఎంత ఋషీశ్వరుని యొక్క జీవితం అతనిది, మునీశ్వరుడి యొక్క జీవితం అతనిది. అతని ఆదర్శాన్ని చూసి ప్రజలు అనుకున్నారు, అతనే మెస్సయ్య అనుకున్నారండి బాప్తిస్మ యోహాను గారు. కానీ తొణకలా బెణకలా, నేను మెస్సయ్య అని కాదు, నా తర్వాత ఒకడు రానున్నాడు, ఆయన మెస్సయ్య, నేను పెండ్లి కుమారుని కాదండి, నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని మాత్రమే. యోహాను సువార్త బాప్తిస్మ యోహాను గారు ఈ మాట 3వ అధ్యాయము 28 నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. నేను క్రీస్తును కాదు, ఆయన కంటే ముందు పంపబడినటువంటి వాడిని మాత్రమే.
పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతను చెప్పినట్లుగా చేయును, అతని స్వరము విన్నప్పుడు మిక్కిలి ఆనందపడును. ఈ ఆనందం ఇప్పుడు నాకు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చించబడాలని నేను తగ్గించబడాలి. వాట్ ఎ హ్యూమిలిటీ బాప్తిస్మ యోహాను గారు. ఆయన జననాన్ని కొనియాడుకోవటం మనకు గొప్ప దీవెన. ఆయన పుట్టినరోజు పండుగను కొనియాడుకోవటం మనకు ఆశీర్వాదం. ఆయన యొక్క సాక్ష్యం ప్రిలారా, అదరని బెదరని సాక్ష్యం ప్రిలారా. ఆయన సాక్ష్యం అదరని బెదరని సాక్ష్యం, మెడలు వంచనటువంటి సాక్ష్యం, దడవనటువంటి సాక్ష్యం. దేశాన్ని పరిపాలిస్తున్నట్టు హెరోదే పాపం చేస్తుంటే ఏలెత్తి చూపించాడు. హెరోదు, నీవు ప్రజలకి సాక్ష్యం ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాడివి. నీవే నీ తమ్ముడిని చంపించి నీ తమ్ముడు భార్యతో నువ్వు పాపం చేస్తున్నావే, అది తప్పు అన్నాడు. అందుకు కాదండి బాప్తిస్మ యోహాన్ని శిరచ్ఛేదనం గావించింది. క్రీస్తుకు సాక్షిగా బ్రతికాడు, క్రీస్తు కొరకే మరణించాడు. మహా గొప్ప పరిశుద్ధుడు, పునీతుడు. ఏమి నేర్పిస్తున్నాయి బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం మనకి? ప్రియులారా, దేవుని యొక్క వరపుత్రుడు, వాగ్దానపుత్రుడు, కారణజన్ముడు, ఒక కారణం కోసం పంపించబడ్డాడు. ఆ కారణాన్ని తన ప్రాణాలు పోయినా నెరవేర్చాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. జీవితం రెండవ అంశం, అత్యంత సాధారణమైనటువంటి సింపుల్ లైఫ్ను అతను జీవించాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మెస్సయ్యాకి ఎదురుగా తనను తాను తగ్గించుకొని వంగి పాదాలు విప్పే అంతవరకు తగ్గించుకొని జీవించాడు. నీవు నేను ఎలాగ జీవిస్తున్నాం? క్రీస్తును చూపిస్తున్నాం ఇతరులకు మన జీవితం ద్వారా. బాప్తిస్మ యోహాను గారు, అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అన్నాడు, ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించాడు. నీలో నాలో బాప్తిస్మ యోహానులో ఉన్న వినయం, విధేయత ఉన్నాయా? అలవరుచుకోవాలి. చివరిగా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా బాప్తిస్మ యోహాను గారిలాగా? ప్రార్థన చేసుకుందాం తలల వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, బాప్తిస్మ యోహాను గారి యొక్క మహోత్సవాన్ని, జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఆయన జీవితాన్ని మాకు ఆదర్శంగా స్వీకరిస్తున్న ఈ సమయంలో అటువంటి మహాగొప్ప పునీతుని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. పాత నిబంధన క్రొత్త నిబంధనకు మధ్య వారధిగా, బ్రిడ్జిగా, వంతెనగా ఉండి నీ రాకడ కొరకే ప్రజలను సిద్ధపరిచినటువంటి మహాత్ముడు, మహర్షి, గొప్ప ప్రవక్త నాయన, మేము కూడా ఆయన వలె ఈ జీవితం నీ వరమని, నీ వాక్యానుసారముగా జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. బాప్తిస్మ యోహాను గారు ప్రభువా, దీనత వినయాన్ని వస్త్రాలుగా ధరించాడు, ఆభరణాలుగా ధరించాడు. మాలో కూడా ఆ దీనత వినయము, దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది అనే సత్యాన్ని మరవకుండా మేము జీవించులాగున చేయండి. బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భములో ఉండే నీలో ఆనందాన్ని పొందుకున్నాడు, ఎగిరి గంతులు వేశాడు. జీవించుతున్న సమయంలో నా ఆనందం ఆయనలో ఉన్నది అని పలికాడు. అవును ప్రభువా, ఆనందానికి ఆధారపూడుతోడు నీవే నాయన. నిజమైన ఆనందాన్ని, నిజమైన శాంతిని ఇస్తానని చెప్పావు. అటువంటి నిజమైన శాంతిని, సమాధానాన్ని బాప్తిస్మ యోహాను గారు పొందుకున్నట్లుగా మేము కూడా పొందుకునేలాగా మమ్మల్ని దీవించమని. ఇదిగో ఈ బిడ్డలు ఎవరైతే ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారు, ఆ బిడ్డలందరినీ దీవించమని, వారి తలంపులను ఆశీర్వదించమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో దాకి స్వస్థపరచండి. శాంతి సమాధానం కుటుంబాలను నీ నిజమైన శాంతితో నింపండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో గర్భఫలాలు, ఉద్యోగాలు, చదువులు, కుటుంబంలో శాంతి కొరకై, జీవితంలో స్థిరపడటం కొరకై, వివాహాల కొరకై, అప్పుల బాధల కొరకై ప్రార్థించమని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వీడియో క్రింద, వారందరి తలంపున ప్రభు ఈ క్షణంలో నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, పాపములో పడిపోయి నీకు దూరం అవుతున్నటువంటి నీ బిడ్డలను మరలా నీ ఆత్మశక్తితో బాప్తిస్మ యోహాను గారి వెల్లడే నీ సన్నిధికి పిలుచులాగున, ముఖ్యంగా గురువులని, బిషప్ గారిని, పాపులని, వేదబోధకులను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.